లాంగ్ ఫ్రాక్స్ని కుట్టేటప్పుడు కింద పార్ట్ని పైన బాడీ పార్ట్ని అటాచ్ చేయడం కష్టంగా ఉంటుందా? అయితే ఈజీ మెథడ్లో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇది కొంచెం పీసులు పోతుంది. మన దగ్గర ఓవర్లాక్ లేనప్పుడు మనం ఈ మెథడ్ని ఉపయోగించి మనం కుట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం లైనింగ్ పీస్ని కింద పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని నడుము దగ్గర ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మనం తిరగేసి కుట్టాలి. తిరగేసుకున్నామంటే మనకి ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగ చూడండి, ఇప్పుడు ఇలాగ మెయిన్ పార్ట్ అనేది అది రివర్స్ చేసుకుంటే ఆ ఖర్చు అనేది మనకి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఖర్చులు అనేది బయటకు కనిపించకుండా పీసులు ఎగకుండా ఉంటుంది. ఈ క్లాత్ జార్జెట్ అండి, ఇది చాలా కొంచెం నెట్టెడ్ లాంటిది. ఇది దీనికి ఊడిపోయే ఇది ఉందని చెప్పేసి నేను ఇలా కుట్టాను. పైగా మన దగ్గర ఓవర్లాక్ లేదు అన్న బాధ ఏమీ అవసరం ఉండదు. ఇలా ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకి ఓవర్లాక్ లేకపోయినా కూడా నీట్గా వస్తుంది. కుట్టించుకునే వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అవుతారనమాట. ఇలాగ మనం ఖర్చులు అనేది ఇలా లోపల పెట్టేసుకుని తర్వాత బాడీకి అటాచ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం లంగాని ఇలా ఒక హాఫ్ చేసి ఒక టక్కు పెట్టుకుందాం. మళ్ళీ ఆ హాఫ్ నుంచి ఇంకో హాఫ్, అంటే 4 భాగాలు చేసుకొని ఇలాగ 4 భాగాలు ఈ విధంగా గుర్తు పెట్టుకుందామండి. ఎందుకంటే మనకి 4 భాగాలు సమానంగా వస్తాయి అన్నమాట బాడీ అటాచ్ చేసేటప్పుడు. ఒక్కొక్కసారి బాడీ అటాచ్ చేసేటప్పుడు నడుము సాగుతుంది కదా, అంబ్రిల్లా కటింగ్ అంటే కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఏది కుట్టినా సరే మనం క్లాత్ అనేది సాగదీయకుండా పట్టుకోవాలండి. మెయిన్ ట్రిక్ అదేను. ఇలా మనం బాడీ పార్ట్ని కూడా ఇదిగో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు 4 భాగాలు చేసుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం అక్కడ గుర్తులు పెట్టుకున్నాం కదా, మనకి ఇదిగో ఈ విధంగా మనకి ఒక గుర్తు అనేది ఉంటుంది. మనకి పైగా సమానంగా కూడా కుదురుతుంది అన్నమాట కుట్టుకునేటప్పుడు, ఖర్చులు ఎగుడు దిగుడు అని లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.